దేవి గోత్ర గోత్రద పెండి కూతురు కుమారి. మరి ఆయన గోత్రం ఏమిటి? నాదగోత్రజుడాయనట పెళ్లి కొడుకు. దివ్య నాదము ద్వారా తన రూపాన్ని వ్యక్తపరుచుకుంటాడు. ఏ రూపము లేని పరమేశ్వరుడు. అందుకే నాదమే ఆయన గోత్రము, నాదమే ఆయన రూపం. ఆ భ్రమరాంబిక చెయ్యి పట్టుకున్నాడు. మల్లె వలె తెల్లగా ప్రకాశించే మల్లికార్జునుడు. సీతాద్రి అనగా హిమగిరియే శ్రీశైలానికి తరలి వచ్చి కన్యాదానం చేస్తున్నది. గౌరీదేవి కంఠం తాళి కట్టాడు సర్వేశ్వరుడు. గగనంలో దేవదుందుబులు, నేలపై దుందుబులు మ్రోగుతున్నాయి. ఆది దంపతులు ఆర్యా మహాదేవులు నిండు దైవములుగా అనుగ్రహిస్తున్నారు. శంకరుల పరిణయపు శోభ పర్వతలొలికి శ్రీ పర్వతంపై. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వతలొలికి శ్రీ పర్వతంపై. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వతలొలికి శ్రీ పర్వతంపై. పెండ్లి కొడుకు నాదగోత్రజుడాయనట పెండ్లి కొడుకు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వతలొలికి శ్రీ పర్వతంపై. కుంటల చేయి పట్టినాడెదురు మల్లె నన్నివాడు మల్లికార్జునుడు. సీతాద్రి కానుగా శ్రీగిరికి వచ్చే కన్యని శంభునకు కనిరివేరుడు. కన్యని శంభునకు కనిరివేరుడు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వతలొలికి శ్రీ పర్వతముపై. గౌరిగణమున తాళి కట్టె సర్వేశుడు మొరసె సురగుండుగులు ముచ్చటలు వేసి ఆది దంపతులు ఆర్య మహాదేవుడు నిత్య షణ్ముఖనుతులు నిండు దైవములు. నిత్య షణ్ముఖనుతులు నిండు దైవములు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వతలొలికి శ్రీ పర్వతముపై.
శంకరుల పరిణయపు శోభ పర్వె కళలోకి శ్రీ పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలోకి శ్రీ పర్వతము పైన